అసలు ఏంటి నిజంగా గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగిన కాడి నుంచి కూడా ఏదో ఒక విషయంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సో ఎందుకంటే 13 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఎగ్జామ్. సో ఇందులో భారీ స్కామ్ ఇదే ఈ మధ్యకాలంలో రాష్ట్రాన్నే కుదిపేస్తున్నటువంటి మాట. నిజంగా భారీ స్కామ్ జరిగితే ఆధారాలతోటి బయట పెట్టాలి కానీ ఓన్లీ ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు. నిజంగా ఇందులో వాస్తవం ఉందా అన్న? చాలా వాస్తవాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక జగన్నాటకం లాగా ఉంది. గ్రూప్ 1 ఎగ్జామే ఒక జగన్నాటకం. ఎందుకంటే 3 సార్లు ఎవరన్నా ఫిలిమ్స్ రాస్తారా? ఇది 3 సార్లు రాయబడినటువంటి ఫిలిమ్స్. మెయిన్స్ అన్న సరిగా పెట్టారంటే సరిగా పెట్టలేదు. దాంట్లో అన్ని గందరగోళాలే. మొత్తం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఓసీల రాష్ట్రంగా మారిపోయింది. టాప్ 100లో ఒక్కరు కాదు ఇద్దరు కాదు 44 మంది ఓసీలను పెట్టుకున్నారు. 32 మంది ఓసీ కోటాలో, 12 మంది ఈడబ్ల్యూఎస్ కోటాలో, టాప్ 100లో 44. మొత్తం 563 ఉద్యోగాలు ఉంటే దాంట్లో మినిమం 45% వరకు ఇవాళ ఓసీలకు వచ్చే అవకాశం ఉంది. అంటే 563 ఉద్యోగాలలో అట్లీస్ట్ 250 ఉద్యోగాలు ఓసీల వాటాగా మారబోతుంది. ఓసీలు ఎంత ఉంటారమ్మా రాష్ట్రంలో? 10% ఉంటారు. అంటే మిగతా అన్ని కులాలు పెట్టుకున్న ఒక 10% ఉంటారు. 10% ఉన్నటువంటి ఓసీలో 45% ఉద్యోగాలు కొల్లగొడుతున్నారు. ఇవాళ చూడండి, మొత్తం రిజర్వేషన్ 49.5% ఉంటే ఈడబ్ల్యూఎస్ దేశంలో ఎవరు పోరాటం చేయకుండానే 10% ఆర్థిక రిజర్వేషన్ల పేరుతో 59.5% రిజర్వేషన్లు ఉన్నాయి. 59.5% పోతే ఓపెన్ కోటా 40%. ఆ 40% ఓపెన్ కోటాలో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ 10 పక్కన పెట్టినా ఇంకో 35% ఉద్యోగాలు వాళ్ళే కొల్లగొడుతున్నారు. 40% ఓపెన్ కోట. ఆ ఓపెన్ కోటాను మొత్తం ఓసీల కోటాగా మార్చే ప్రయత్నం జరిగింది. రేపు అదే మాదిరిగా ఉద్యోగాల నియామకం జరగబోతుంది. ఇవాళ గ్రూప్ 1 ఆఫీసర్లు అనే వాళ్ళు రేపు కనుక ఉద్యోగంలో జాయిన్ అయితే 25 సంవత్సరాల పాటు వాళ్ళ గుప్పెట్లో ఉండబోతుంది. ఒక ఎమ్మెల్యే ఎన్నికైతే 5 ఏళ్ళే ఉంటాడు, 5 ఏళ్ళ తర్వాత మరో ఎమ్మెల్యే వస్తాడు. కానీ వాళ్ళకు గ్రూప్ 1 ఆఫీసర్గా ఎన్నికైన వ్యక్తి రేపు ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు, ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు, ఒక జిల్లాలకు బాసులు అవుతారు. రేపు జిల్లాలు మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉండబోతున్నాయి. ఇవాళ ఉన్న 33 జిల్లాలో ఉన్న వాళ్ళంతా కలెక్టర్లంతా, ఎస్పీలంతా ఎవరంటే గ్రూప్ 1 ఆఫీసర్లే. కన్ఫర్మ్డ్ ఐపీఎస్ఐ ఉద్యోగాలు ఇవాళ చేస్తున్నట్టు వాళ్ళు. రేపు ఈ ఓసీల రాజ్యంగా రాష్ట్రం మారబోతుంది. అక్రమాలు జరిగినాయి. నెంబర్ టు నెంబర్ చూస్తే మొత్తం తెలుస్తున్నాయి. 2 సెంటర్లలో 74 సెలెక్ట్ అయ్యారు. చాలా సెంటర్లలో 0. కొన్ని సెంటర్లో ఒక్కొక్కరు మాత్రమే. 15 సెంటర్లకి వెళ్ళి 80%, 20 సెంటర్లకి వెళ్ళి 90% ఉద్యోగాలు మొత్తంగా వచ్చినాయి, కనబడుతున్నాయి. దీంట్లో ఎక్కడ కూడా లేదు. ఇవాళ సెంటర్లు ఎట్లా తయారు చేశారంటే ఇంగ్లీష్ మీడియం ఉమెన్స్ వేరు, తెలుగు మీడియం ఉమెన్స్ వేరు, జెంట్స్ వేరు, ఇట్లా వేరువేరుగా సెంటర్లు వేసిన చరిత్ర ఎక్కడ లేదు. ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే జరిగింది. ఈ జగన్నాటకం మొత్తం సూత్రధారి మహేందర్ రెడ్డి. ఆ మహేందర్ రెడ్డి నడిపించినటువంటి వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి. ఈ ఇద్దరు రెడ్డిల మధ్య ఈ ఉద్యోగాల అమ్మకానికి మొత్తం చేశారు అని నేను ఆరోపించిన కారణంగా ఇవాళ బేగం బజారు పోలీస్ స్టేషన్లో నా పైన కేసు పెట్టారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క ఫిర్యాదు మేరకు నా పైన కంప్లైంట్ పెట్టారు. నాతో పాటు 100 మంది ఆరోపణలు చేశారు. మరి 100 మంది మీద కేసులు పెట్టాలి కదా. మరి అశోక్ సార్ మీద ఎందుకు కేసు పెడుతున్నారు? అశోక్ సార్ మీద ఎందుకు కేసు పెడుతున్నారు అంటే మొదటి నుంచి అలా టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రభుత్వాలు ఏదైనా అశోక్ సారు విద్యార్థుల పక్షాన్ని నిలబడ్డారు.